నిన్న అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో వర్గీకరణ బిల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బిల్లు నిన్న పాస్ కావటం, ఈ యొక్క నిర్ణయాన్ని పూర్తిగా అమరవీరులకు అంకితం చేస్తా ఉన్నాం. సోదరులారా, ఏది ఏమైనా గత 30 సంవత్సరాలుగా మాదిగల ఉద్యమం, మాదిగల త్యాగాల ఫలితం నిన్న జరిగినటువంటి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మొదటగా భారతదేశంలో మొట్టమొదట అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వర్గీకరణకు మార్గాన్ని సుగమనం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, భారతదేశంలో ఎవరు చేయకముందే నేను చేస్తానని చెప్పి మాట కట్టుబడి మరి నిన్న నిర్ణయం తీసుకోవడం, ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా మా జాతి పక్షాన నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ నాయకుడిగా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు ఎంతో ఆనందపడ్డాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దళితులంతా, ముఖ్యంగా మాదిగల ఉపకులాలందరూ కూడా ఇలా హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఒక చరిత్రాత్మకమైన దినం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి నిర్ణయం ఇది ఒక చరిత్రాత్మకం. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, అయినప్పటికీ మరి నిన్న చట్ట సభలలో దాన్ని చట్టంగా మార్చి వర్గీకరణ అమలు చేయడానికి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా చెప్పాలంటే చరిత్రాత్మకమని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్ణయం వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కర్, అంతేకాదు మహాత్మా గాంధీ, మరి అదేవిధంగా ఎంతో మంది మహనీయులు కన్న కలలు మరి ఇవాళ తెలంగాణలో నెరవేరుతున్నాయని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను 83లో ఎమ్మెల్యే అయ్యాను. వాస్తవంగా చెప్పాలంటే ఈ నిర్ణయానికి పూర్తిగా మొదటి వ్యక్తిగా అటు కృష్ణమాదిగను రంగంలోకి తీసుకురావటం కానీ, ఎంతో మంది నాయకులను తయారు చేయటంలో కానీ, రాజకీయంగా మేము ఉన్నప్పటికీ ఒక ఉద్యమకారుణ్ణి తయారు చేసి ఈ పోరాటంలో ముందుంచేటువంటి భాగ్యం కూడా నాకే కలిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా ఇవాళ ఒక విషయాన్ని సందర్భంగా ఎంతో మంది నాయకులు తయారయ్యారు. ఒక కాలంలో నాయకులే ఉండేవాళ్ళు, మాదిగల్లో నాయకులే ఉండేవాళ్ళు కాదు. కానీ ఇవాళ వందలాది వేలాది మంది నాయకులు తయారయ్యారంటే కారణం ఈ యొక్క ఉద్యమ ఫలితం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, మనసు చాలా ఊరట చెందింది. నాకు 70 సంవత్సరాలు వచ్చాయి. 30 సంవత్సరాలు ఈ ఉద్యమంలో కొనసాగుతూ ముందుకు సాగుతా ఉన్నా. నేను రాజకీయాల్లో ఉన్నా ఉద్యమాన్ని నేను ఎక్కడ కూడా ఏ విధంగా కూడా దాన్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపించినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఏది ఏమైనా దీనికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం కానీ, మంత్రులు కానీ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మాదిగల తరపున, నోరు లేని మూగ జీవుల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నష్టపోయాం, 70 సంవత్సరాలుగా నష్టపోయిన దాన్ని ఇవాళ మరి ఏదో విధంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేయ. యువకుడు ఒక చరిత్రాత్మకంగా బతకాల్సినటువంటి సమయం వచ్చింది ఆయనకు. ఆ విధంగా బతకాలని నేను కోరుతా ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, రాబోయే కాలంలో మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటది. జై మాదిగ! మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటది. మాదిగలను చేతపట్టుకొని ముందుకు పోయిన వాళ్ళే రాబోయే కాలంలో పార్టీలు కూడా మనగలుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పార్టీ కూడా ముఖ్యంగా వాళ్ళ ఎజెండాను ప్రకటించాలి. గతంలో నష్టపోయినాం, రాబోయే కాలంలో నష్టపడకుండా
మరి ముఖ్యంగా పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలకు అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో మేము నష్టపోయాం. వాస్తవంగా చెప్పాలంటే మంత్రివర్గాల్లో కూడా మంత్రి పదవి లేని స్థితిలో మేము ఉన్నాం. మాదిగ మంత్రి అనేవాడు లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేయాలి. ముందుకేయటమే కాదు, ఒక మాదిగ మంత్రిని కూడా వెంటనే మరి మంత్రివర్గంలోకి తీసుకొని మాదిగలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలందరూ కూడా దిక్కు లేనోళ్ళుగా బతుకుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో వస్తుంది అనుకున్నాం కానీ ఏమీ రాకపోగా బిచ్చగాళ్ళుగా మారే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రాబోయే కాలం అంతట్లో కూడా మాదిగలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. మాదిగలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా. నా కల ఫలించింది. నాకు 70 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేనున్నా. ఎన్టీ రామారావు దయ వల్ల మాదిగలకు ప్రత్యేకమైన స్థానం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మాదిగలకు మంచి రోజులుండే. ఆ తర్వాత అన్ని కష్టాలే వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాదిగలను చిన్న చూపు చూస్తే మాదిగలు ఇప్పుడు చైతన్యవంతులయ్యిండ్రు. రాబోయే కాలంలో ఓటు ద్వారా ఎవరిని ఏ విధంగా కాపాడాలి, ఎవరిని ఏ విధంగా మట్టు పెట్టాలి అనేది కూడా మాదిగలు ఆలోచిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక ఘట్టం అయిపోయింది. రాబోయే కాలం పొలిటికల్ ఘట్టం. ఇవాళ రాజకీయంగా మనం ఆలోచించాలి. రాజకీయ చైతన్యం రావాలి. మాదిగల్లో రాజకీయ చైతన్యం వచ్చి ఓటు ఏ విధంగా వేస్తే మనకు అధికారం వస్తుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మాదిగ సోదరులు కానీ దళిత వర్గాలకి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాల సోదరులు కూడా సహకరించారు. నిన్న అసెంబ్లీలో కూడా వెంకటస్వామి గారు మన వివేక్ కూడా మాట్లాడంగా నేను విన్నా. ఆయన కూడా ఎక్కడ కూడా ఒక మాట పొరపాటు మాట్లాడలేదు. ఏది ఏమైనా సహకరించినటువంటి వెంకటస్వామి కానీ మరి ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి కానీ మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కలిసి పోరాటం చేయాలి. అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి భాగస్వామ్యం వారికి. ఇవాళ ఉపకులాలు ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏ చిన్న అవకాశం 70 ఏళ్ల కాలంలో రాలే. మాదిగలే కాదు, వాళ్ళకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మానవత్వం కలిగినటువంటి మాదిగలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో అన్నదమ్ముల్లాగా గతంలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మనం పనిచేయాలి. సోదరులారా చెప్తా, ముఖ్యంగా మీరు గమనించాలి. నేను చుండూరులో మాలలు చనిపోయారు. సుమారు 6 మంది 7 మందిని ఆ కాలంలో మరి అగ్రవర్ణాల వాళ్ళు చంపారు. ఆ చంపిన దాంట్లో ఎవరు చెప్పండి? ఆమన్ నిరాహార దీక్ష చేసినటువంటి మోత్కుపల్లి నరసింహులు మాదిగ కులం. సచ్చిందంతా మాలవాడు. అయినా కూడా ఇక్కడ కులం కాదు, ఇక్కడ మన పేదరికం, దళిత వర్గాలు అనేటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క పేరుకి సార్థకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా ఒకటే. ముఖ్యంగా మోత్కుపల్లి నరసింహులుగా ఆనాడు ఆమర నిరాహార దీక్ష చేసి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర 7 రోజులు నేను ఆమర నిరాహార దీక్ష చేశాను. ఆనాడు డిమాండ్ సాధించుకోవడానికి ప్రొటెస్ట్ కంటెస్ట్ అని పివి నరసింహారావు మీద, నంద్యాలలో పోటీ చేస్తున్నటువంటి పివి నరసింహారావు మీద పోటీ చేశాను నేను ప్రొటెస్ట్ కంటెస్ట్. ఆ తర్వాత పివి నరసింహారావు స్వయంగా ఆనాడు ఎన్ జనార్దన్ రెడ్డితో మాట్లాడి మరి ముఖ్యంగా మన ఆంధ్ర నాయకుడు కత్తి పద్మారావు వాళ్ళందరూ కూడా పెట్టినటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఆనాడు అమలు చేసి మరి ఆ విధంగా ఒప్పించుకున్నటువంటి పరిస్థితిని సందర్భంగా నేను తెలియజేస్తే, ఎవరికి కూడా మరొక రకంగా ఉండాల్సిన అవసరం మాదిగా వేరు కాదు. కానీ భోజనం చేసుట్లో మాత్రం అందరు చేయాలి కదా. ఇస్తారాకులు వేసిరు కానీ భోజనం మాత్రం కొన్ని కులాలకు అందలేదు. కాబట్టి భోజనం అందరు పెట్టాలి, అందరు బతకాలి, అందరం కలిసి ఫైట్ చేయాలి. అది నినాదం యొక్క ఉద్దేశం. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకు భాగస్వామ్యం రావాలి. ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లిదండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములే విడిపోంగా ముఖ్యంగా ఏరుపడతారు అంటారు. ఇది ఏరుపడటమే, ఇది కొట్లాట కాదు. ఏరుపడ్డం అన్నదమ్ములే వేరుపడ్డం తప్ప మరొకటి కాదు. దాంట్లో భాగంగానే ఈ పోరాటం అనేటువంటిది గమనించాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్నదమ్ములం మనం ఏరుపడ్డమే తప్ప కొట్లాట కాదు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా రాబోయే కాలంలో దళితులంతా ఏకమై రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. రాజ్యాధికారం ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా కనీసం భాగస్వామ్యం అన్నా ఉండాలి. ఆ భాగస్వామ్యం అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని మనం అందరం
ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యం కావాలి. కొన్ని కులాలకే పెద్దరికం ఉన్నది, కొన్ని కులాలకు లేదు అనే నినాదం వల్ల ప్రజల్లో వస్తా ఉన్నది. ఆ కొన్ని కులాలు బాగుపడ్డాయంటే కారణం రాజ్యాధికారమే. ఇవాళ రెడ్లు బాగుపడ్డారంటే రాజ్యాధికారమే, కమ్మలు బాగుపడ్డారంటే రాజ్యాధికారమే, అదే విధంగా వెలుమలు బాగుపడ్డారంటే రాజ్యాధికారమే. మిగతా కులాలకు ఎందుకు రావటం లేదు అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకున్నది వాళ్ళు బాగుపడ్డారే, మనం చేసుకోవాల్సిన అవసరం ఓటు హక్కుతోనే మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎవరెవరైతే వర్గీకరణ కోసం సహకరించారో అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మా మందకృష్ణ మాదిగ గాని, మా వంగపల్లి శ్రీను, అదే విధంగా మా పాపయ్య, మా భాస్కర్, ఎంతో మంది త్యాగమూర్తులు మరి బలిదానం జీవితం అంతా దారపోసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఏది ఏమైనా అందరం కలిసి మా అన్నదమ్ములందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి రాబోయే కాలాన్ని కూడా మన జాతి కోసం అందరం అంకితమై పనిచేయాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా విడిపోవద్దు. దళిత జాతులు ఎంత విడిపోతే అంత నష్టం వస్తున్న విషయాన్ని కూడా అందరూ గమనించాల్సిందిగా ఒక అన్నగా ఈ ఉద్యమానికి అందరినీ నేను సరిచేశాను. ఈ ఉద్యమానికి రేపు 7వ తారీఖు జరగబోయే ఉద్యమ మీటింగ్ కి అన్ని సంఘాలను కూడా ఒకటి చేసే ప్రయత్నం నేను చేశాను. గత నెల రోజుల నుంచి నేను కష్టపడతా ఉన్నా. అందరూ నా మాట విన్నారు, అందరూ కూడా మద్దతు ప్రకటించారు. ఏది ఏమైనా కారణాలు ఏమైనా రిజల్ట్ వచ్చింది, మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ మనకు అనుకూలంగా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం చేసిండో ఆ నిర్ణయాన్ని అందరం కూడా సంతోషంగా ఆమోదించాల్సిన అవసరం ఉంది. 1-2% తక్కువ వచ్చినట్టుగా అందరం అనుకుంటున్నాం. ఇది కూడా గమనించాలి. 100% ఇది అమలు సంఖ్యా విషయంలో ఏదైతే షేర్ ఉందో పర్సెంటేజ్ విషయంలో 1-2% విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా రాబోయే కాలంలో సరి చేసుకుంటాం. మనం ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొద్దాం, అది సరైనట్టు కూడా చూద్దామని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న 7వ తారీఖు నాడు మీటింగ్ ఉండే, దానికంటే ముందే నిర్ణయం జరిగింది కాబట్టి మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ మీటింగ్ మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. మనం మళ్ళీ కూడా ఖచ్చితంగా మన జాతిని ఏకం చేయడానికి, చైతన్యం చేయడానికి, విజయోత్సవ సభ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మనం మీటింగులు పెట్టుకునే అవకాశం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచన చేయండి, పెద్ద మనసుతో ఆలోచన చేయండి. మీరు నిర్ణయం మంచి నిర్ణయమే చేశారు, కానీ దీంట్లో లొసుగులు ఉన్నాయి కూడా సరి చేస్తారని నమ్మకంతో మోత్కుపల్లి నరసింహులుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి మా వంగపల్లి శ్రీని గాని, భాస్కర్ గాని, ఇతర తమ్ముళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఏది ఏమైనా దీనికోసం పనిచేసిన తమ్ముళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మా సామాజిక వర్గం సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసి దయచేసి 11% జనాభా మనకు నిష్పత్తి పరంగా రిజర్వేషన్ రావాలి. ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగ బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది. జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్లు అంతా రావట్లేదని వస్తున్నది. జనాభా తగ్గిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి వస్తున్నది కనుక దయచేసి మీరు 4 ప్రస్తావించండి. మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి, ఆయనను అభినందించండి. కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి, తక్కువ రాకుండా చూడండి సూచన చేయండి. మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డ తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం పూట నేను చెప్పడం జరిగింది. బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలే శాసనసభలో. నేనైతే చెప్పాను, నాకు 11 గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది. నేను 1 గంట 2 గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలు కూర్చున్నబెట్టి 4 మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు శంకర్, ఆదిలాబాద్ శంకర్, నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు. తను ఈ విషయాన్ని 11% రావాల్సిన మాదిగలకు 9% రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి ఆయన స్పీకర్ ఆయనను కట్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు కాంటాక్ట్లోకి రాలే. కానీ మా సోదరుడు ఎర్రోల శ్రీనివాస్కు చెప్పాను, దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ వస్తున్నట్టుగా కనిపిస్తున్నది, దాన్ని మీరు వెంటనే పరిగణలోకి తీసుకొని
కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్సీ వాళ్ళు చెప్పానని చెప్తే అన్న వాళ్ళు లోపల ఉన్నారు నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ అవుతుందనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టినే తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడితో 40 నిమిషాలు మాట్లాడిండు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఉద్దేశపూర్వకంగానే మా వాటా మాకు దక్కకుండా పోయింది అని. ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేస్తున్నాం. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసిండ్రా లేదా? షమీమ్ అఖ్తర్ గారు ఖచ్చితంగా క్రిమిలేయర్ ఉండాలని చెప్పి సూచన చేశాడు. ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పిండ్రా లేదా? మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అభివృద్ధి చెందిన 2-3 కులాలను ఎట్లా చేస్తారు? మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్లా ఇస్తారు? 1,10,000 ఉన్న కులానికి 1% ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు 1,33,000 ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పోయినరు? మాదిగా మాలలతో పాటు నేతకాన్లకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేకే కోరిండు కదా. మరి ఆ వివేకు మరి ఎందుకు నేతకాని వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి, వర్గీకరణలో సపరేట్ వాటా రావాలని చెప్పి ఎందుకు అనలేకుండా పోయిండు? అంటే ఇక్కడ మాదిగల వాటా పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం, ఆడ మాలల వాటను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాస్తులు అయిన నేతకాలను కలుపుకోవడం. ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ. ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతా కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తున్నది. కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ కసరత్తులో 3 భాగస్వాములు. నంబర్ 1 వివేక్, వాళ్ళ ప్రయోజనాలకు పెద్ద పెట్టేసుకోవడానికి, మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి, ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, నేతకాని ప్రయోజనాలు దెబ్బతీయడానికి, అందరి ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఒక కుట్ర. దీనికి మౌనమునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజనరసింహ. మౌనమునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు, ఆ పాత్ర పోషించింది దామోదర్ నరసింహ. ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటుంది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు. మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వండి. తగ్గించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలుంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. సరే, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి మా శ్రేణులు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండబడే మాదిగలోమో గాంధీ భవన్ కాన్స్టిట్యూన్సీ కొంటే చాలా మేము అన్ని సాధించి పెట్టినామంటే అసలు 2% ఎందుకు రాకుండా పోయిందో వాళ్ళు చెప్పుకొని విజయోత్సవాలు చేసుకోవచ్చు. మేమైతే అటువైపు వెళ్ళలేదు. కానీ మా ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారో, అసలు ఏం జరుగుతుందనే విషయంలో టెన్షన్తో ఎదురు చూశారు. దానికి మన వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం ఇదంతా జరిగింది. కాకపోతే ఏదైతే 7వ తారీఖు నాడు లక్షల డప్పుల గుండె చప్పుడు 1000 గొంతుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటివరకైతే జరుగుతున్నది. మన బృందం పృథ్వీరాజు, నరేష్, ఇస్మాయిల్, శ్రీనివాసు వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది. ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కాదు, ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా, ప్రపంచం చూసే విధంగా 1,00,000 డప్పుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది. అది మనకు గర్వకారణం. మీరు అట్లా చూడండి అంటే లేదు ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే, డీజీపీ అదే మాట అన్నాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపింది అనేది, ముఖ్యమంత్రి ఆపిండి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదా వేస్తున్నాం. ఏదైతే 7వ తారీఖు నాడు ఉందో 7వ తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు. బహుశా 7కు బుక్ చేసుకుంటే మళ్ళీ 8కో 9కో రమ్మంటే వెంటనే రాలేరు కదా. అది చాలా మాకు బాధే. కాకపోతే
మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్కు, మన దక్షిణాదికి తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం. దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం. 7వ తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం. మళ్ళీ ఒక అనువైన ప్లేస్ను 10 రోజులకో 15 రోజులకో ఖచ్చితంగా తేదీ రేపెల్లుండి మళ్ళీ డిక్లేర్ చేస్తాం. కానీ మన ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం. రేపేదెల్లుండి నిర్వహించాలపెట్టిన ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం అయితే వాయిదేస్తున్నామని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కార్యక్రమం వాయిదేస్తున్నాం కానీ డప్పుల కొనుగోలు మాత్రం ఇంకా వేగవంతం చేయాలని కోరుతున్నా. కార్యక్రమం ఒక 10 రోజులు వారం రోజులు వాయిదా ఉంటుందేమో కానీ తేదీ డిక్లేర్ చేస్తాం. డప్పులను మాత్రం కొనుగోలు చేసే విషయంలో చాలా ముందుకెళ్ళండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షాపుల్లో అన్ని దొరుకుతున్నాయి కానీ ఈ వాయిద్యానికి సంబంధించిన షాపుల్లో డప్పులు దొరుకుతలేవు. ఆ కొరత బాగున్నది. ఆ కొరత ఎంత ఉన్నదంటే ఆ డప్పులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా అందించలేకుండా పోతుండ్రు. అంటే అంత డిమాండ్ పెరిగింది. మళ్ళీ ఏంటంటే 400 దొరికేది ఇప్పుడు 700, 900 దాకా పోతుంది. అది సరే 1000 అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నారు, కింద మీద పడి కొంటారు కానీ అదైతే జరుగుతున్నది. దయచేసి డప్పులు కొనే విషయంలో ప్రతి ఇంటికి డప్పు కొనే విధంగా ప్రతి గ్రామంలో ఉన్నబడే కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కలిసి ఇంటింటికి డప్పు కొనుక్కొని రెడీ పెట్టుకునే విషయంలో మాత్రం మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా ఎప్పుడైనా జరుగుతుంది. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగానే ఆ ప్రదర్శన జరగబోతుంది. ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం.